అందరికీ నమస్కారం. సూర్యోదయం సమయంలో సూర్యుని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో అది మీకు తెలుసా? హిందూ మతంలో సూర్యదేవుడికి చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల అనేక ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారని మత విశ్వాసాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే కేవలం నీటిని అందించడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చట. అయితే సూర్యభగవానుడికి నీటిని సమర్పించే వాస్తవ నియమాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. సూర్యభగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలట. నియమాలు పాటించడమే కాకుండా సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతున్నారు. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తరువాత మాత్రమే సూర్యభగవానుడికి నీరు సమర్పించాలని చెబుతున్నారు. సూర్యభగవానునికి రోజు నీళ్లు సమర్పిస్తే డబ్బుకు ఇబ్బంది ఉండదట. వీలైతే ఉదయించే సూర్యునికి నీరు అందించాలని చెబుతున్నారు. ఉదయపు సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల శరీర నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందడానికి ఉదయించే సూర్యునికి నీటిని సమర్పించాలని చెబుతున్నారు. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సమర్పించిన తరువాత 3 సార్లు ప్రదక్షిణలు చేసి భూమి పాదాలను తాకాలట. ఈ సమయంలో మంత్రాన్ని జపించండి. మంత్రం ఏమిటంటే ఓం సూర్యాయ నమః. అలాగే సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు మీ 2 చేతులను మీ తలపైకి లేపి నీటిని సమర్పించాలి. సూర్య భగవానుడికి నీరు సమర్పించడం వల్ల కలిగే మరో ప్రత్యేకత ఏమిటంటే నేరుగా నవగ్రహాల ఆశీస్సులు అందుతాయట. వీలైతే ఎరుపు రంగు దుస్తులు ధరించి ఆపై సూర్య భగవానుడికి నీటిని సమర్పించడం మంచిదని పండితులు చెబుతున్నారు. దీని తర్వాత దేవతను ధూపం మొదలైన వాటితో పూజిస్తారు. అర్ఘ్యం నైవేద్యంగా పెట్టేటప్పుడు నీళ్లలో ఎర్రని పువ్వులు కలుపుకుంటే చాలా మంచిదట. సూర్యభగవానుడికి ఎప్పుడూ ఉదయం పూట మాత్రమే నీటిని సమర్పించాలని చెబుతున్నారు. మీరు సూర్యుడిని చూడలేకపోతే అతని పేరు తలుచుకుంటూ మీరు నిలబడి ఉన్న చోట నీరు సమర్పించాలట. దీనివల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఓం ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించాలట. మీరు ఓం ఘృణి సూర్యాయ నమః అని కూడా జపించవచ్చని పండితులు చెబుతున్నారు. సూర్య భగవానుడికి నీటిని సమర్పించేటప్పుడు మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచాలి. సూర్యుడు తూర్పు వైపు ప్రకాశించపోతే ఇతర దిశకు ముఖం చేసి ఆపై నీటిని సమర్పించాలని చెబుతున్నారు. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరదమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, లోహితం రథమారూఢం సర్వలోక పితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ, ప్రభుస్వం సర్వలోకానం తం సూర్యం ప్రణమామ్యహం, బంధూకపుష్పసంకాసం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, విశ్వేశం విశ్వకర్తారం మహాతేజప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోషధం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, సూర్యాష్టకం పటే నిత్యం గ్రహపీడా ప్రణాశనం, అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్, ఆమిషం మధుపానం చ కురోతి రవ్యేధినే, సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత, స్త్రీతైల మధుమాంసాని త్యజంతి రవ్యేధినే, నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ప్రతి ఒక్కరూ
తప్పకుండా ఈ ఆదిత్య సూర్యాష్టకాన్ని జపిస్తూ ఉంటే మనకు ఆయురారోగ్యాలు తప్పకుండా ఉంటాయి. అలాగే ప్రతిరోజు ఉదయించినప్పుడు సూర్యుడు ఆ చిరు ఎండ వస్తుంది కదా, ఆ ఎండలో కాసేపు కూర్చుంటే విటమిన్ డి అనేది కూడా మన ఒంటికి లభిస్తుంది. తప్పక ఈ పని చేస్తారని కోరుకుంటూ మీ సనాతన కథలు.